సో హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు ద న్యూ వీడియో. మరి ఈ వీడియోలో మనమైతే డిఫైనింగ్ సింబాలిక్ కాన్స్టెంట్స్ గురించి అయితే చూడబోతున్నాం అనమాట. లైక్ డిఫైనింగ్ సింబాలిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనకి జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే పై ఈ సింబల్ మీరు మ్యాథ్స్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. దీని వాల్యూ ఎంత 3.142 అనమాట. సో దీన్ని ప్రోగ్రాంలో మనం రాయాల్సిన అవసరం అయితే లేదు. లైక్ ప్రతి దిక్కున మనం పై యూస్ చేసే ప్రతి దిక్కున 3.142 3.142 3.142 అని రాయాలి అంటే కష్టం కదా. సో కాన్స్టెంట్గా మనం ముందే పై అంటే ఇది అని చెప్పి వాల్యూని డిక్లేర్ చేయడానికి మనం ప్రోగ్రాంలో ఒక చిన్న టర్మ్ అనేది వాడతాం అనమాట. దాన్నే మనం హ్యాష్ డిఫైన్ అని అంటాం. సో హ్యాష్ డిఫైన్ వాల్యూ ఈక్వల్ టు డేటా. లైక్ ఈ డేటా అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అయి ఉండొచ్చు, లేదంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా అయి ఉండొచ్చు. మ్యాక్సిమం ఇంటి ఫ్లోట్ ఉంటాయి అనుకోండి. సో ఈ విధంగా మనం ఒక స్టేట్మెంట్ని అయితే రాస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది చెప్తా. అండ్ ఈ హ్యాష్ డిఫైన్ స్టేట్మెంట్ అనేది పర్టికులర్గా ఒక స్పేస్లో మాత్రం మనం అయితే రాయాలి. అది కూడా ఎక్కడ అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? హ్యాష్ ఇంక్లూడ్ studio.h, మళ్ళీ హ్యాష్ డిఫైన్ పై ఈక్వల్ టు 3.142. సో మీరు ఎప్పుడైతే హ్యాష్ డిఫైన్ అని చెప్పి ఒక వాల్యూని మీరు అసైన్ చేస్తారో దాని తర్వాత మీరు సెమీకాలన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. లైక్ ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ మీరు బాడీలో ఏది రాసినా సెమీకాలన్ పెట్టాలి. బాడీ బయట రాసిన వాటికి పెట్టాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మీరు మెయిన్ ఫంక్షన్ అయితే రాసుకుంటారు. ఓకేనా? ఏంటి ఆర్ ఈక్వల్ టు 5 printf %d r into pi return 0 int main. ఓకేనా? సో మనకి స్టార్టింగ్లో పై ఈక్వల్ టు 3.142 అనేది డిక్లేర్ చేసాం కదా. సో మనం ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాం. సో 5 ఇంటూ 3.142 ఏదైతే ఉందో అది మనకి ఈ క్యాలిక్యులేషన్ అంతా అయిన తర్వాత మనకి అవుట్పుట్లో అయితే ఆ వాల్యూ అనేది అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ హ్యాష్ డిఫైన్ అనేది ఎక్కడ రాసాం? బిట్వీన్ హెడర్ ఫైల్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్. అంతే కదా. స్టార్టింగ్ మనకి హ్యాష్ ఇంక్లూడ్ అని ఏదైతే వస్తుందో దీన్ని మనం హెడర్ ఫైల్ సెక్షన్ అంటాం. అండ్ మనకి మెయిన్ అని చెప్పి ఏదైతే వస్తుందో దీన్ని మనం మెయిన్ సెక్షన్ అంటాం. వీటి రెండిటికి మధ్యలో మనం ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేయడానికి, లైక్ ఒక కాన్స్టెంట్ సింబల్ వాల్యూ ఇది అని చెప్పి డిక్లేర్ చేయడానికి ఈ హ్యాష్ డిఫైన్ అన్న దాన్ని వాడతాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిప్రజెంటింగ్ సింబాలిక్ కాన్స్టెంట్స్ ఇన్ సి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే ముందుకైతే వస్తాను. ఇప్పుడు వరకు సెలవు. బాయ్ బాయ్.